అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆగస్టు 15 మన భారతదేశం స్వతంత్రం వచ్చిన రోజు. 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం స్వతంత్రం వచ్చి. అనగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, మన తుని ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు చార్సిట్ రాజా గారికి, మన తుని ముద్దుబిడ్డ సీనియర్ నాయకులు యనమల కృష్ణుడి గారికి, అలాగే మన కోటనందూరు మండల పరిషత్ చైర్మన్ అయినట్టు లగుడు శ్రీనివాస్ గారికి, తర్వాత అలాగే మన కోటనందూరు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారి గర్సింగ్ శివలక్ష్మి దొరబాబు గారికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, ముఖ్య ప్రతినిధులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. తర్వాత ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే 1947లో మనకి స్వతంత్ర సమరయోధులు, ముఖ్యంగా మన మహాత్మా గాంధీ గారు సేవలు ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటూ మన దేశ స్వతంత్రం కోసం పోరాడిన త్యాగధనుల స్మృతులను ఒకసారి స్మరించుకుంటూ మన దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ, మన బార్డర్లో రక్షణ కవచంగా మనకి నిలిచిన సైనికులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మన దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.